Assalamualaikum friends, welcome back to my channel హలాల్ హ్యాక్స్. ఈరోజు నేను షాయితో కూడా చేయబోతున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏమంటే మనం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెడ్ తీసుకోవాలి. దానికి స్లైసెస్ చేసుకుని ఈ విధంగా నేను పీసెస్ చేసుకున్నాను. సో దాంతోపాటు వచ్చేసి నేను ఇవన్నీ తీసుకున్నాను: డ్రై ఫ్రూట్స్, కాజు, పిస్తా, బాదం అండ్ యాలక పౌడర్, ఘీ, కండెన్సర్ మిల్క్, సో జాఫ్రాన్ కొంచెం తీసుకున్నాను. ఇది వచ్చేసి కస్టర్డ్ పౌడర్, సో ఇది వచ్చేసి షుగర్, మిల్క్ తీసుకున్నాను. సో నేను వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏదైతే మనకి కస్టర్డ్ పౌడర్ ఉందో ఆ పౌడర్లో వచ్చేసి నార్మల్ వాటర్ తీసుకొని దీనికి లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసి కలుపుకోవాలి. సో ఈ విధంగా నేను కస్టర్డ్ పౌడర్లో వచ్చేసి వాటర్ అనేది వేసి లంప్స్ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. దాని తర్వాత వచ్చేసి నేను జాఫ్రాన్ తీసుకుంటున్నాను. అందులో కొంచెం మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మిల్క్ అనేది యాడ్ చేసి నేను పక్కన పెట్టేస్తాను కాసేపు. సో ఇది మనకు కలర్ వస్తుంది అనమాట. సో దాని తర్వాత ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఈ బౌల్ని నేను హీట్ చేసి పెట్టాను. దాంట్లో వచ్చేసి ఏదైతే మన దగ్గర మిల్క్ ఉందో ఆ మిల్క్ వచ్చేసి నేను ఇక్కడ హీట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన ఇంకో బౌల్ పెట్టేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. సో నాకు ఎంతైతే షుగర్ కావాలో నేను అంత షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో దాంట్లో వచ్చేసి కొంచెం వాటర్ మిక్స్ చేస్తున్నాను. సో దీన్ని వచ్చేసి నేను ఈ విధంగా కలుపుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను దీన్ని షీరా అనేది చేసుకొని పక్కన పెట్టుకుంటాను. సో ఏదైతే షుగర్ ఉందో మొత్తం ఈ వాటర్లో కలుసుకోవాలన్నమాట. సో పక్కన మనకు పాలు కూడా వేడి అవుతున్నాయి. సో అంతలోపు వచ్చేసి నేను మళ్ళీ బ్రెడ్ స్లైసెస్ అనేది చేసి చూపిస్తాను ఎలా చేయాలి. స్లైసెస్ చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం మనకు రెడీ అయిపోయింది. సో మనం ఇలా టచ్ చేయగానే మనకి ఇట్లా అనిపించాలన్నమాట. సో ఇలా అనిపిస్తే ఇది రెడీ అయిపోయినట్టు. దీంట్లో వచ్చేసి నేను కొంచెం యాలక పౌడర్ వేసుకుంటున్నాను మంచి స్మెల్ రావడానికి. సో ఇది రెడీ అయిపోయింది. నేను దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. బ్రెడ్ వచ్చేసి నేను ఒకటి ఈ మోడల్లో తీసుకుంటున్నాను. డెజర్ట్ టైప్లో చేస్తున్నాను ఒక మోడల్. ఇంకొకటి వచ్చేసి ఈ షేప్లో తీసుకున్నాను. సో నేను 2 షేప్స్ చేయబోతున్నాను ఈరోజు. నెక్స్ట్ వచ్చేసి ఇలా నేను కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకుని ఇందులో వచ్చేసి కొంచెం ఆయిల్, కొంచెం ఘీ అనేది మిక్స్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా. ఏదైతే బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయో ఇందులో వచ్చేసి మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం వచ్చేసి ఘీ అండ్ కొంచెం ఆయిల్ అనేది నేను మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను బ్రెడ్ స్లైసెస్ని ఇందులో ఫ్రై చేయబోతున్నాను. ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వేడైందా లేదా అనేది చూసుకుంటున్నాను. ఇంకో పక్క మనకు మిల్క్ కూడా వేడి అయిపోయింది. ఈ విధంగా నేను చెక్ చేసుకుంటాను రెడీ అయిందా లేదా అనేసి. సో ఇంకొంచెం ఆయిల్ వేడి అవ్వాలి. నేను గ్యాస్ని హై ఫ్లేమ్ పెట్టుకున్నా. కొంచెం బ్రౌనీస్ కలర్ వచ్చేంత వరకు మనం ఇది దీంట్లో వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా. సో నేను 3 పీసెస్ వేసుకొని చేసుకుంటాను. దీన్ని ఇట్లా డిప్ చేస్తూ చేసుకో. దీని సపోర్ట్తో మనం దీన్ని ఇట్లా టర్న్ చేసుకోవచ్చు ఈజీగా. సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అది కూడా నేను ఇందులో ఫ్రై చేసుకుంటున్నాను. దీన్ని ఫ్రై చేసుకుంటాను. సో మీకు వద్దనుకుంటే స్లైడ్స్లో ఏదైతే ఉన్నాయో ఈ కలర్ బ్రౌన్ కలర్ ఉందో అది మీరు కట్ చేసుకోవచ్చు. సో నేనైతే కట్ చేయట్లేదు, అలానే వేసేసుకుంటున్నాను. ఇందులో ఒకటొకటి నేను ఇందులో డీప్ ఫ్రై చేసుకుంటాను.
ఫ్రెండ్స్ ఇది నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను మొత్తం, చూడండి ఈ విధంగా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మేము దీనికి కావాల్సిన రబడీ రెడీ చేసుకుంటున్నాను. ఒక బౌల్ పెట్టేసుకున్నాను, ఇందులో మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను, చూడండి ఈ విధంగా. సో మిల్క్ కొంచెం వేడైన తర్వాత, సో ఆల్రెడీ మిల్క్ మనం వేడి చేసుకున్నాం కాబట్టి మిల్క్ కొంచెం వేడైపోయింది. మిల్క్ వేడి అవ్వగానే మనం కొంచెం షుగర్ యాడ్ చేసుకుందాం ఇందులో ఈ విధంగా. ఎంతైతే షుగర్ కావాలో, మనకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ, లేదంటే తక్కువ. సో నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మనం కస్టర్డ్ పౌడర్ నార్మల్ వాటర్లో మనము కలిపి పెట్టేసుకున్నాం కదా లమ్స్ లేకుండా, సో దాన్ని ఇంకొకసారి మనం అలా కలుపుకొని ఇందులో యాడ్ చేసుకోవడమే కొంచెం కొంచెం. సో ఈ విధంగా కలుపుకొని మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాం, కొంచెం కొంచెం వేసుకొని దీన్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. సో కస్టర్డ్ పౌడర్ ఉన్న వాళ్ళు కస్టర్డ్ పౌడర్ వేసుకోవచ్చు, లేదన్న వాళ్ళు వచ్చేసి కొంచెం కార్న్ఫ్లోర్ కూడా కొంచెం మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నా కూడా మనకు కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది అనమాట. సో నాతో కస్టర్డ్ పౌడర్ ఉంది కాబట్టి నేను కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది, వెనిలా ఫ్లేవర్ వస్తుంది. సో ఇది కొంచెం వేడైన తర్వాత నేను వచ్చేసి ఇందులో కండెన్స్డ్ మిల్క్ అనేది యాడ్ చేసుకుంటాను, మిల్క్ మెయిడ్ యాడ్ చేసేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటున్నాను, కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు మళ్ళీ మనము దీన్ని కలుపుకోవాలి. కొంచెం థిక్నెస్ అనేది రావడం స్టార్ట్ అయింది, చూడండి థిక్నెస్ అనేది ఈ విధంగా వచ్చేసింది. సో థిక్నెస్ వచ్చేసింది కాబట్టి నేను నెక్స్ట్ వచ్చేసి ఇది యాడ్ చేసుకుంటున్నాను. ఏదైతే కుంకుమ పువ్వు ఉందో మిల్క్ వేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకుని దాన్ని కూడా కాసేపు నేను కుక్ చేసుకుంటాను. ఫ్రెండ్స్ ఇది రెడీ అయిపోయింది. సో కొంచెం కాజు బాదం పిస్తా యాడ్ చేసుకుంటున్నాను. సో బాదం కూడా యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం పిస్తా కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు ఇదేదైతే ఉందో మనం ముందే చేసుకొని పెట్టుకున్నాం కదా షుగర్ సిరప్, ఇందులో వచ్చేసి ఈ పీస్ని తీసుకొని నేను ఇందులో డిప్ చేస్తాను. డిప్ చేసుకొని ఇందులో పెట్టేసుకుంటాను. సో ఎలా చేద్దామనేది ఒకసారి చేసి చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక్కొక్క పీస్ తీసుకొని మనం ఇంట్లో డిప్ చేసుకోవడము, సో ప్లేట్లో వేసుకోవడం, డిప్ చేసుకోవడం, ప్లేట్లో వేసుకోవడం, ఈ విధంగా ఒకటొకటి పీస్ తీసుకొని డిప్ చేసుకోవడం, ఇందులో వేసుకోవడం. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఏదైతే సిరప్ మిగిలి ఉంటుందో దానిపైన వేసుకోవచ్చు. దాని తర్వాత ఏదైతే రెబిడీ మనం రెడీ చేసుకొని పెట్టుకున్నామో ఆ రెబిడీ వచ్చేసి లాస్ట్లో వేసుకొని మనం దానిపైన వచ్చేసి ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఇంకా కొంచెం ఉన్నాయో అది అందులో వేసేసుకొని మనం గార్నిష్ చేసుకోవడమే. సో చూడండి ఫ్రెండ్స్, ఏదైతే సిరప్ ఉందో ఇది వచ్చేసి ఇలా అనేది యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో రిమైనింగ్ ఏవైతే పీసెస్ మనం పెట్టేసుకున్నామో సో డెజర్ట్ కోసము, సో ఇవి వచ్చేసి ఈ విధంగా దీన్ని కూడా మనం డిప్ చేసుకొని ఏదైతే డెజర్ట్ ప్యాన్ అయితే మనం ఏదైతే పెట్టుకున్నామో ఇందులో వచ్చేసి అది వేసుకోవడం. నెక్స్ట్ ఇంకొక పీస్ తీసుకొని ఇలా డిప్ చేసుకోవడం. ఇది కూడా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా రిమైనింగ్ ఏదైతే మన దగ్గర ఇది ఉందో సిరప్, ఇది కూడా ఇందులో మిక్స్ చేసేసుకోవడమే. ఇంకా సో మొత్తం ఇందులో మిక్స్ చేసేసుకోవడమే. సో చూడండి ఫ్రెండ్స్, ఈ 2 ప్లేట్స్ నేను రెడీ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్ ఇది మొత్తం రెడీ చేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో నేను ఏదైతే రబడీ ఉందో అది ఇందులో మిక్స్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా. సో స్లోగా ఈ విధంగా ప్రతి ఒక్క స్లైస్ మీద కూడా ఇది వచ్చేలాగా నేను మిక్స్ చేసుకుంటున్నాను రబడీని. సో ఫ్రెండ్స్ రిమైనింగ్ ఏదైతే ఉందో అందులో కూడా ఇది నేను యాడ్ చేసేసుకుంటున్నాను. సో మనం స్పూన్ హెల్ప్గానే వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా వేసుకున్నా కూడా పర్లేదు. వావ్, మంచి స్మెల్ వస్తుంది. ఈ స్మెల్
వావ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఐటమ్ రెడీ ఫ్రెండ్స్. సో పైన ఇంకా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. చాలా బాగా ఉంది ఫ్రెండ్స్, చూస్తుంటేనే ఇంకా తింటే ఎలా ఉంటుందో. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు నేను లాస్ట్లో ఇది యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం బాదం, కాజు, పిస్తా ఏదైతే ఉందో సో అందులో యాడ్ చేసేసుకుంటున్నాను. సో దీనికి ఒక 10 minutes పక్కన పెట్టేసామంటే మొత్తం కలిసిపోతుంది, లేదంటే ఇలానే తీసుకుని కూడా మనం సర్వ్ చేసుకొని సో పిస్తా యాడ్ చేసుకుంటున్నాను. సో లాస్ట్లో కాజు కూడా లైట్గా యాడ్ చేసుకుంటాను. సో ఇందులో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే మనకి సో నోటికి తగులుతూ ఉంటుంది కాబట్టి టేస్ట్ అనిపిస్తుంది అనమాట. సో ఇందులో కస్టర్డ్ వేసాం కాబట్టి వెనిలా ఫ్లేవర్ అనేది మంచి స్మెల్ వస్తుంది. సో ఇందులో కూడా నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో కాజు వేస్తున్నాను. సో ఇదైతే లేయర్స్గా ఉంటుంది, దీన్ని కట్ చేసుకొని తింటే అసలు ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి బాదం కూడా వేసుకుంటున్నాను. సో పిస్తా కూడా వేసుకుంటున్నాను లాస్ట్లో. సో ఈ విధంగా పిస్తా వేసుకుంటున్నాను. సో అన్నీ డ్రై ఫ్రూట్స్ వేయాలని ఏం లేదు, మనతో ఏదైతే ఉంటుందో అది మనం ఇందులో వేసుకోవచ్చు. సో చూడండి ఎంత బాగుంది, అసలు చూస్తుంటేనే మనకు తినేయాలనిపిస్తుంది కదా. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో షాహీ తుక్కుడా రెడీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత టేస్టీగా అనిపిస్తుంది అంటే చూస్తుంటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో టేస్ట్ చేసి చేసేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు నేను మా మామ కొడుకు చిన్న అబ్బాయి ఉన్నాడు, వాడికి ఇస్తూ నన్ను టేస్ట్ చేయడానికి, వాడు చెప్తాడు ఎలా ఉంది ఏంటి అనేసి. యూసుఫ్. సో స్మాల్ పీస్ తీసుకున్నాను, వాడి దగ్గరికి వెళ్తున్నాను, అడుగుదాం ఎలా ఉంది ఏంటి అని. సో చూడండి యూసుఫ్ రెడీగా ఉన్నాడు టేస్ట్ చేయడానికి. టేస్ట్ చేసి చెప్తావా యూసుఫ్? సరే టేస్ట్ చేయి. స్టార్ట్. వావ్ సూపరా, బాగుందా టేస్ట్? ఓకే థ్యాంక్ యూ. బాయ్. ఓకే సో టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, నేను కూడా టేస్ట్ చేసి చూశాను. సో మీకు ఇది నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో మీకు ఏదైనా కానీ చేయాలి తినాలి అనిపిస్తే కూడా మీరు ఇలాంటి టైంపాస్గా అంటే ఈవినింగ్ టైమ్స్ స్వీట్స్గా చేసుకోవచ్చు, పిల్లలకి పెట్టచ్చు, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.